So, good morning, everyone. My name is Satish, and I'm your faculty for subject commerce in intermediate first year for MEC. Got it? Okay, Yes, sir. sir. Yes, sir. సార్ ఏంటి సార్ మనకి ఈ క్లాస్ కరెక్టేనా? ఎందుకని నేను కరెక్ట్ క్లాస్లోకే లాగిన్ అయ్యానా? Yes, sir. మన క్లాస్ పేరెంట్ అండి. మీకు షెడ్యూల్ ఇచ్చారు కదా? Sorry, Sir. accounts అని చెప్పారు. అకౌంట్స్ అని చెప్పారు సార్ మాకు. ఓకే ఓకే, అకౌంట్స్ అని చెప్పారు అకౌంట్స్ బేసిక్స్ అని చెప్పారు సార్. ఓకే, మరి నేను కామర్స్ ఫ్యాకల్టీ. అకౌంట్స్ బేసిక్ అని చెప్పారు. ఓకే, నేను కామర్స్ ఫ్యాకల్టీ నుండి అలా ఎందుకు చెప్పుకుంటారు? ఎనీ డౌట్స్? అకౌంటింగ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ కామర్స్. అకౌంట్స్ అని చెప్పారు సార్ మాకు ఈ ఈ ఈ టైంకి సార్. ఈ టైంకి అకౌంట్స్ అని చెప్పారా? ఓకే ఓకే సార్ 2:30 to 4 అకౌంట్స్ బేసిక్ క్లాస్ ఉంటుందని చెప్పారు. ఓకే, బాగుంది సార్. సరే అండి, యాక్చువల్గా అకౌంట్స్ అని చెప్పారు, నేనేమో కామర్స్ ఫ్యాకల్టీని. సో అసలు అకౌంట్స్ ఏంటి, కామర్స్ ఏంటి, సో దానికి మనకి లింక్ ఏంటి, ఈ విషయాలు తెలుసుకుందాం మనం. ఇప్పుడు చాలా మంది డౌట్ వచ్చింది, ఏంటి సార్ అకౌంట్స్ క్లాస్, అకౌంట్స్ బేసిక్స్ అన్నారు, కామర్స్ అన్నారు, ఈ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ వచ్చింది కదా. Yes, sir. మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? కామర్స్ అంటే ఏంటి, అకౌంట్స్ అంటే ఏంటి, లేకపోతే రెండు ఒకటేనా? ఇలా ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఒకసారి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి, డౌట్ వచ్చిన వాళ్ళు. డౌట్ వచ్చిన వాళ్ళు జశ్వంత్, రోహన్. జశ్వంత్ ఒకసారి, యష్ పరేక్. ఓకే ఓకే ఓకే, ఎంతమంది? ఓకే, నలుగురికి వచ్చింది కదా సార్. జశ్వంత్ ఒకసారి మాట్లాడు, అసలు ఏం డౌట్ వచ్చింది నీకు? జశ్వంత్, am I audible? Okay. Okay, you are not audible to me. రోహన్, ఆదిత్య, నీకు వచ్చిన డౌట్ ఏంటి? అకౌంట్స్ కామర్స్ లో పార్ట్ అండ్ డౌట్ వచ్చింది. ఓకే, అకౌంట్స్ కామర్స్ లో ఒక పార్ట్ అండ్ డౌట్ వచ్చింది. ఓకే, యూ కెన్ లోవర్ యువర్ హ్యాండ్. యష్ పరేక్, నీకు? సార్ సేమ్ డౌట్ సార్, అకౌంట్స్ కామర్స్ లో వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. అకౌంట్స్ కామర్స్ లో వస్తుందా అని తెలుసుకోవడానికి. ఓకే, వెరీ గుడ్. అండ్ యూ ఆల్సో లోవర్ యువర్ హ్యాండ్. జశ్వంత్, వెంకట్. సార్ no. Yes, sir. Same Is my doors. voice audible, sir? జశ్వంత్ ఒకసారి నువ్వు మ్యూట్ చేయి. వెంకట్ నువ్వు మాట్లాడు. Yes, sir. Same doors, sir. ఏంటి డౌట్ ఏంటి? అరే ఈ అకౌంట్స్ కామర్స్ ఒకలా ఉంటాయిగా ఆ డౌట్స్. అకౌంట్స్ కామర్స్ ఒకటేనంటారా? బయట. ఓకే ఓకే, దెన్ లోవర్ యువర్ హ్యాండ్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అండి, ఇంటర్మీడియట్ సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేమ్ మనకి ఇంటర్మీడియట్లో ఎంఈసి అని ఒక గ్రూప్ ఉంది కదండి. ఎంఈసి అనే గ్రూప్లో సి అంటే కామర్స్. ఓకేనా సార్? ఇప్పుడు ఈ కామర్స్ అనే సబ్జెక్ట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి పార్ట్ ఏ ఫర్ 50 మార్క్స్, ఇంకొకటి పార్ట్ బి ఫర్ 50 మార్క్స్. ఓకే, ఈ కామర్స్ పేపర్ వచ్చి 100 మార్క్స్.
ఇప్పుడు పార్ట్ ఏని కామర్స్ అంటాం, పార్ట్ బిని పార్ట్ బి అకౌంటా సార్? అకౌంటెన్సీ అంటాం. సార్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చార్టెడ్ అకౌంటెన్సీ నా గోల్, ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద క్లాస్ చార్టెడ్ అకౌంటెన్సీ నా గోల్ సార్, అది నేను అవ్వాలి, ప్రౌడ్గా ఫీల్ చేయాలి, అది ఇది అని చెప్పారు. బాగుంది. సో మనం చార్టెడ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు అందరిలాగా నోటికొచ్చిన పదాలు మనం వాడకూడదు. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెన్సీ ఇస్ ఎ ప్రొఫెషన్ వేర్ దెర్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ అకౌంటెన్సీ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా అకౌంటెన్సీ అనే పదం, అకౌంట్స్ అనే పదం, అకౌంటింగ్ అనే పదం బయట ఎలా పడితే అలా వాడతారు. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ మీరు అలా వాడకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కాబట్టి మీ లైఫ్లో అకౌంటెన్సీ గురించి, కామర్స్ గురించి ఫస్ట్ టైం వింటూ ఉంటారు సబ్జెక్ట్ పరంగా. అంటే బయట వినొచ్చండి పలానా వాళ్ళు అని, బట్ సబ్జెక్ట్ పరంగా ఇదే ఫస్ట్ టైం వింటూ ఉంటారు. సో మీరు ప్రతి విషయాన్ని ఈ బేసిక్ లెవెల్లోనే బాగా తెలుసుకుంటే అది ఫ్యూచర్లో మీ లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు అకౌంటెన్సీ, సో ఈ కామర్స్ అకౌంటెన్సీ అనేవి 50 మార్క్స్ 50 మార్క్స్. ఇప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే ఇందాక, సార్ అకౌంటెన్సీలో ఒక పార్ట్ కామర్స్ కదా సార్ అని అన్నారు. అంటే మీకు డౌట్ వచ్చింది చాలా మందికి. సో అందులో జశ్వంత్ నీకు వచ్చినట్టుంది, అంటే చాలా మందికి వచ్చింది. జశ్వంత్ సార్ ఎస్ సార్. చెప్పు, ఏంటి ఇందాక డౌట్ వచ్చిందన్నా? ఎస్ సార్, కామర్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, అకౌంట్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఓకే, ఈ రెండు మనకి ఎలా హెల్ప్ అవుతాయి అకౌంటెన్సీలో, ఓకే ఓకే చార్టెడ్ అకౌంటెన్సీలో ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, యూ కెన్ అన్మ్యూట్. విషయం ఏంటంటే అండి, అకౌంటెన్సీ అనేది కామర్స్లో ఒక పార్ట్. అకౌంటెన్సీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, కామర్స్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, అందులో అకౌంటెన్సీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే జనరల్లీ అకౌంటెన్సీని ఏమంటారంటే అండి, అకౌంటెన్సీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ కామర్స్ అంటారు. ఈ హార్ట్ ఆఫ్ ఎ కామర్స్ అనే పదం ఎందుకు వాడారంటే అండి, ఒక మనిషి, ఒక కామర్స్ అనే సబ్జెక్ట్ ఒక హ్యూమన్ బాడీ అయితే హార్ట్ అనేది, సార్ నాకు వాయిస్ ఇప్పుడు కామర్స్ అనేది ఒక టోటల్ హ్యూమన్ బాడీ అయితే అకౌంటెన్సీ అనేది అందులో ఒక హార్ట్ లాంటిది. ఎందుకు హార్ట్తో డినోట్ చేశారు అంటే, ఒక మనిషి బ్రతుకున్నాడా లేదా, అసలు వాడి పల్స్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తారు. ఫస్ట్ ఒక మనిషి కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాడి హార్ట్ బీట్ పనిచేస్తుందా లేదా అని చూస్తూ ఉంటారు. సో ఒకవేళ వాడి హార్ట్ ఫంక్షనింగ్ పని చెయ్యట్లేదు అంటే వాడు చనిపోయాడు అని అర్థం. సో అకౌంటెన్సీ అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి కామర్స్ అనే వ్యాస్ట్ సబ్జెక్ట్లో. గాట్ ఇట్? ఇప్పుడు మన 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, కామర్స్ అండ్ అకౌంటెన్సీ. ఈ కామర్స్లో మొత్తం థియరీ అండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొత్తం థియరీ 50 మార్క్స్ కూడా.
సో ఏం చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవడం, చూడకుండా రాసుకోవడం. ఇంకా అలా ఏదో థియరీ సబ్జెక్ట్ ఎలా చదువుతుంటే అది చదువుకుంటాం, చూడకుండా రాసుకుంటాం, అంతే. ఎగ్జామ్ ఎపిర్. నెక్స్ట్ అకౌంట్స్. అకౌంట్స్ వచ్చి మోస్ట్లీ ప్రాక్టికల్. సో ఈ 50 మార్క్స్లో 80% ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రాక్టికల్లో అడుగుతారు మన ఇంటర్మీడియట్ పేపర్లో. ఒక 20% లైట్గా థియరీ టచ్ చేస్తారు. సో మన ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం ఏంటంటే అండి, అసలు ఎందుకు అకౌంటెన్సీ వాడతాం, అసలు ఈ అకౌంటెన్సీ అంటే ఏంటి, అసలు ఈ అకౌంటెన్సీ అనేది ఎలా, ఈ 3 టాపిక్స్ మీద రన్ అవుతుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, అసలు ఈ అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ ఎందుకు అంటారండి వెంకట్ గారు? క్యాజువల్గా మీకు అనిపించింది చెప్పండి, పర్లేదు. ఓకే వెంకట్ గారు, ఓకే హృదయ్ గారు, మీరు చెప్పండి. జనరల్గా సార్ ఈ అకౌంటెన్సీ ఎందుకు వాడతారు అని అనుకుంటున్నారు? అసలు ఎందుకు సార్ మనకి అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్? చెప్పండి, పర్లేదు, మీకు నచ్చింది చెప్పండి. వెంకట్ హ్యాండ్ రైజ్ చేసావు. అంటే సిఏలో సార్ అకౌంట్స్ బేస్ అయ్యా ఉంటుంది కదా సార్ సిఏ అంతా. ఓకే సిఏ అంటే మనం సిఏ ఇది పక్కన పెట్టండి, క్యాజువల్ ప్రతి సిఏ. ఇప్పుడు ఎంఈసి చేసిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరంటే కంప్లీట్గా సిఏలోకే దిగిపోయారు కాబట్టి ఎంఈసి తీసుకున్నారు. అలాగని ఎంఈసి తీసుకున్న ప్రతి ఒక్కరు సిఏ అని వెళ్ళిపోరు కదండి. సో క్యాజువల్గా అకౌంటెన్సీ అనేది ఎందుకు అనుకుంటున్నారు? క్యాజువల్గా అంటే బయట అంతేనా? ఏమన్నా ఐడియా అనిపిస్తుందా? అలా ఏం లేదు సార్, ఏదో మన సబ్జెక్ట్ కదా అందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? తెలియదు సార్. ఓకే ఓకే సరే అయితే సార్ ఏంటి మిగతా వాళ్ళందరూ రైస్ చేస్తారు హ్యాండ్స్, చెప్తారా? ఓకే దాన్ని యశ్వంత్ సాయి నువ్వు చెప్పు. Is the company registration profit లో ఉందా లాస్ లో ఉందా చెప్పేది అకౌంటెన్సీ ద్వారా ఉన్నది సార్. ఓకే ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా లాస్ లో అనేది ఉన్న బ్యాలెన్స్ షీట్ కంపెనీ ఇష్యూ డీలింగ్స్ మొత్తం అకౌంట్ మనీ డీలింగ్స్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అకౌంట్ కన్వర్ట్ చేస్తాం. అకౌంటెన్సీలోకి కన్వర్ట్ చేస్తాం. ఐ మీన్ ఫార్మాట్ ఉంటుంది కదా. ఓకే ఓకే యశ్వంత్ సాయి కొంచెం దగ్గరగా బాగా చెప్పావు. ఓకే లోవర్ యువర్ హ్యాండ్ అండ్ యూ అన్మిట్. ఓకే నా వాయిస్ అది ఆడిబుల్ గానే ఉంది కదండి, అంతా బాగుంది కదా? ఓకే సార్ ఇప్పుడు మనం అందరం సిఏ యాంగిల్లోనే మాట్లాడదాం. ఇప్పుడు మనం అకౌంటెన్సీ నేర్చుకుంటున్నాం కదండి. ఈ అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ మీరు లైట్ తీసుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 50 మార్క్స్ కవర్ చేస్తుంది. ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్లో 50 మార్క్స్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఆ రెండు క్వాలిఫై అయిపోయాక సిఏ ఫౌండేషన్లో 100 మార్క్స్ ఒక కంప్లీట్ పేపర్ ఉంటుందండి సిఏ ఫౌండేషన్లో, అది 100 మార్క్స్ కవర్ చేస్తుంది. సిఏ ఫౌండేషన్ కూడా అయిపోయాక సిఏ ఇంటర్లో 2 పేపర్స్ ఉంటాయండి, అది 200 మార్క్స్. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. నెక్స్ట్ సిఏ ఫైనల్. నెక్స్ట్ సిఏ ఫైనల్లో ఇంకో 100 మార్క్స్ ఉంటుందండి. సో మీరు
ఇవన్నీ టోటల్ చేసుకుంటే ఇది ఒక 100, ఇది ఒక 200, 300, 400, 500 మార్క్స్. సో జస్ట్ ఒక అకాడమికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే మీ లైఫ్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అనే పాయింట్లో వెళ్తున్నారు కాబట్టి మీకు అకాడమికల్లీ 500 మార్క్స్ అండి మీ లైఫ్లో మీరు టచ్ చేసేది అకౌంటెన్సీ వల్ల. ఓకే, టచ్ చేసాం కదా, పాస్ అయిపోయాం కదా, ఇంకా చిల్ మర్చిపోవచ్చు అని అనుకుంటే తర్వాత మీకు ఇచ్చే బిరుదు చార్టర్డ్ అకౌంటెంట్. అంటే మీ ప్రొఫెషన్ యొక్క డెసిగ్నేషన్ సిఏ అని మీరు క్వాలిఫై అయిపోయాక సిఏ అని పిలుస్తారు అందరూ. సో అసలు అకౌంటెంట్ అంటే ఏంటి? అకౌంటెంట్ అంటే ఏంటంటే అండి, ఏ పర్సన్ who knows accountancy and can perform accounting is called an accountant. మీరు చేస్తారా లేదా, మీరు అకౌంటింగ్, మీరు సిఏ అయిపోయాక అకౌంటింగ్ చేస్తారా అనేది మీ పర్సనల్ చాయిస్ బట్టి ఉంటుంది. బట్ అకౌంటెంట్ అంటే ఎవరంటే పర్సన్ హూ నోస్ ద అకౌంటెన్సీ అండ్ కెన్ పర్ఫార్మ్ ద అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ అకౌంటెంట్. సో ఇక్కడ చార్టెడ్ అంటే ఏంటంటే ఏ పర్సన్ క్వాలిఫైడ్ and who was registered by an act set up by the Parliament of ICAI. సో ఈ ICAI ఎవరికైతే సర్టిఫికేట్ ఇస్తుందో క్వాలిఫై అయ్యామని చెప్పి వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. సో ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదండి, మీ లైఫ్లో అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ రోల్ ఎలా ఉంటుంది అని. సో మీరు పాస్ అవ్వడానికి చదవడం కంటే ఇది మీ లైఫ్లో లైఫ్ లాంగ్ మీరు ఈ ప్రొఫెషన్లోనే ఉంటారు కాబట్టి ఈ ప్రొఫెషన్ మీకు అటాచ్ అయిపోతుంది కాబట్టి. అంటే కొందరు అన్నారు, అంటే మన ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి నేను ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాను, ఫినాన్షియల్ అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఓకే, సిఏలకి తమ ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అయిపోద్ది. బట్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇవి తెలిస్తే మన కింద వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ మన బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, వాటి యొక్క డెసిషన్స్ మనం ఎఫెక్టివ్గా తీసుకోగలుగుతామా లేదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఈ అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ని ఏదో ఈ ఇంటర్మీడియట్లో ఏదో నేర్చేసుకుంటున్నాం, ఓ 50 మార్క్స్ పాస్ అయిపోతాం, నెక్స్ట్ 50 మార్క్స్ పాస్ అయిపోతాం, అలా లైట్ తీసుకుంటే తర్వాత స్ట్రగుల్ అవుతారు, ఎక్కువ కొంచెం కష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆఫ్టర్నూన్ క్లాస్ కాబట్టి ఈ ఫస్ట్ 2-3 డేస్ నాకు తెలిసి కంప్లీట్ థియరీ ఉంటుందండి. నేను చాలా చెప్తా ఉంటాను, మీరు జస్ట్ దానికి దీనికి లింక్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసుకుంటూ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డీవియేట్ అవ్వకుండా ఒక 2-3 డేస్ క్యారీ చేయండి. తర్వాత ఏం చేద్దామంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మళ్ళీ అంత బోరింగ్గా అనిపించదు. కానీ ఈ థియరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చేయచ్చు ప్రాక్టికల్ స్కోర్ చేసుకుని, బట్ థియరీ ఏంటంటే థియరీలో ప్రతి వర్డ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆ ఇంపార్టెన్స్ని మీరు ఎప్పటికప్పుడు లింక్ చేసుకుంటూ వెళ్తే హయ్యర్ స్టడీ అంటే మీరు చదివే నెక్స్ట్ స్టెప్లో కొంచెం పాజిటివ్గా వితౌట్ స్ట్రగుల్ వెళ్తూ ఉంటారు. సార్ మన క్లాసెస్ ఇంటర్మీడియట్వి కాబట్టి కొంచెం స్లోగానే వెళ్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి కొందరు వేరే స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని నాకు తెలుసు.
స్టార్టింగ్ మీరు అడాప్ట్ చేసుకోండి. తర్వాత మనం సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మన స్పీడ్ పెంచుతాము అండ్ ఆల్సో డెప్త్ కూడా పెరుగుతుంది. సో మీరు కంగారు పడద్దు, ఏంటి సార్ ఇలా ల్యాగ్ చేస్తున్నారు ఇలాగా అని. సో మీకు ఆ భయం లేదు, నేను వెళ్ళే కొద్దీ స్పీడప్ చేస్తాను. సో అప్పుడు మనం సబ్జెక్ట్ని పాస్ చేద్దాం, సరేనా? సార్ మన క్లాస్లో మన క్లాస్ పేరు అకౌంట్స్ అని చెప్పారు కదా సార్. జనరల్గా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, అకౌంట్స్ అంటే ఏమనుకుంటున్నారు అసలు నార్మల్ టెర్మినాలజీలో? అకౌంట్స్ అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్స్ అకౌంటెంట్స్. ఏమన్నా అకౌంటెన్సీయా అకౌంట్సా? అకౌంటెన్సీ. నాకు అకౌంట్స్ అంటే ఏంటి జనరలైజ్డ్ గా చెప్పండి. అంటే మీరు రికార్డ్ ఆఫ్ చెప్పేసాను. రికార్డ్ ఆఫ్ ఏ పర్సన్స్ ఇన్కమ్ అండ్ హిస్ ఎర్నింగ్స్ రికార్డ్. ఓకే, ఇంకెవరైనా చెప్తారు? జస్ట్ అన్మ్యూట్ చేయి. ఇంకెవరైనా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసే ప్రాసెస్ అకౌంట్స్ అంటారు. ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసే అకౌంట్స్ అంటారు. నేను వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేదాన్ని అకౌంట్స్ అంటారు. ఓకే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేసేదాన్ని అకౌంట్స్ అంటారు. సో లిటిల్ బాగా చెప్పావు. జనరలైజ్డ్ టర్మ్స్ లో ఇంకేమన్నా చెప్పగలవా? జనరల్ అంటే నువ్వు చాలా ఏంటంటే చాలా సీరియస్ సబ్జెక్ట్ చెప్పేస్తున్నావు. చాలా క్యాజువల్ గా అంటే నేను ఇప్పుడే 10th పాస్ అయ్యాను, నాకు ఏం తెలియదు, సినిమాలు చూస్తున్నాను, అవి ఇవి చూస్తుంటే ఏదో అకౌంట్స్ తీసురా అంటున్నారు, లేకపోతే అలా నార్మల్ లెవెల్లో చెప్పగలవా? సరే నేను క్యాజువల్గా చెప్తాను. అంటే నువ్వు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్, నేను కాదంటలేదు. కాకపోతే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, అంత నాకు అర్థం చేసుకోలేను అనమాట. ఓకే సరే, మ్యూట్ చేయి యశ్వంత్. జనరల్గా మనం సినిమాల్లో అది చూస్తాం కదండి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అది అవుతుంది, అకౌంట్ సీజ్ చేసేయండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి అని చెప్తా ఉంటారు. సో అకౌంట్స్ అంటే ఏంటంటే చాలా జనరలైజ్డ్ మీనింగ్. అదే మన ఏం చెప్పారు కదా జశ్వంత్, రికార్డ్ ఆర్ స్టేట్మెంట్స్. ఏదో ఒక బుక్స్ అండి, ఆ పుస్తకాలు అవి ఇవి ఉంటాయి కదా, ఆ డబ్బులకు సంబంధించిన విషయాలన్నీ పెట్టే రికార్డ్స్ని, ఆ పేపర్స్ని మనం అకౌంట్స్ అంటాం. అంతే, జస్ట్ చెప్పింది కరెక్టే, కానీ పెద్ద పెద్ద పదాలు వాడేయడని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం అన్న, అంతే. సో ఇప్పుడు మనం టెర్మినాలజీ మీద ఎప్పుడు ఫోకస్ పెడతా ఉండాలండి. ఇక్కడ అకౌంట్స్ అని చెప్పాను కదా, రికార్డ్ ఆర్ స్టేట్మెంట్స్ అంటే సమ్ బుక్స్, ఇవన్నీ కూడా అకౌంట్స్ అనే అంటాం. వీటినే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అంటాం. మనం సబ్జెక్ట్లో వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఒక్కొక్కసారి అకౌంట్స్ అంటాము, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాము. రెండిటిని అంటే అకౌంట్స్నే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం, జస్ట్ షార్ట్ ఫామ్. సో ఇప్పుడు నవ్వే డేస్ అంతా ఆన్లైన్ అయిపోవడం వల్ల ఈ బుక్స్ ఉన్నాయి కదండి, బుక్స్ 2 టైప్స్, ఐదర్ మాన్యువల్ ఆర్ ఎల్స్ ఆన్లైన్. ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలనే కాదు, లేకపోతే కంప్యూటరైజ్డ్, వీ కెన్ యూజ్ అన్ అనదర్ టర్మ్. డిజిటల్ అని కూడా డిజిటల్ అని కూడా.
డిజిటల్ అనొచ్చు, ఈ ఈ బుక్స్ అనొచ్చు. అంటే ఏం లేదు, మనం ఎలక్ట్రానిక్ ఫామ్లో మన డేటాని సేవ్ చేసుకుంటున్నాం. సో మాన్యువల్ అంటే మనం రాసే ఈ పుస్తకాల్లో సేవ్ చేసుకోవడం, అండ్ ఎలక్ట్రానిక్ ఫామ్లో. సో ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఫస్ట్ మనం ఈ అకౌంట్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బుక్స్లో ఉండడం వల్ల బుక్స్ అని వాడతాం ప్రతి డేటాని కూడా. సో అకౌంట్స్ అంటే ఏంటంటే ఏ రికార్డ్ ఆర్ ఎ స్టేట్మెంట్. యశ్వంత్ చెప్పిన సెంటెన్స్ నాకు బాగా నచ్చి, రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ transactions for a particular period of time got it అండి. సో మనం రాసే బుక్స్కి ఒక పర్టికులర్ పీరియడ్ ఫిక్స్ చేసి దాన్ని మనం అకౌంట్స్ అంటూ ఉంటాం. రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ మనం చూసామండి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే పదం వాడాం. సో ఇప్పుడు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం ప్రతి బుక్ రాసేటప్పుడు ఒక డేకి కానీ, ఒక మంత్కి కానీ, ఒక ఇయర్కి కానీ మనకు టైంని అలొకేట్ చేస్తూ రాస్తూ ఉంటాం. అంటే ఈ బుక్ దీనికి పెడుతున్నాను, ఈ పీరియడ్కి పెడుతున్నాను, లేకపోతే ఇది ఈ మంత్కి పెడుతున్నాను, లేకపోతే ఇది ఈ ఇయర్కి పెడుతున్నాను. అలా ఫిక్స్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తూ ఉండే అకౌంట్స్. జనరల్లీ మన అకౌంటింగ్లో పీరియడ్ ఉంది కదండి, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఒక ఇయర్కి మెయింటైన్ చేస్తామండి. జనరల్ అంటే ఏ పీరియడ్ కైనా మెయింటైన్ చేసుకోవచ్చు అండి, ఇది ఇయర్కే మెయింటైన్ చేయాలి అని రూల్ లేదు. బట్ అందరికీ కూడా ఈజీగా, అంటే అందరివి ఒకేలా ఉంటాయి, కంపేర్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పి ఒక ఇయర్ అని చెప్పి పెట్టుకున్నది మొత్తం వరల్డ్ అంతా. కొందరు ఎప్పటికప్పుడు 6 monthsకి ప్రిపేర్ చేసుకుంటారు, మళ్ళీ 6 monthsని 6 months ఇంకో 6 months పెట్టుకుని ఈ రెండు కన్సాలిడేట్ చేసుకుని ఇలా కూడా చేసుకుంటారు. సో 1 yearకి ఫిక్స్ చేసుకుని దానికి ఒక పేరు పెట్టారండి, ఫినాన్షియల్ ఇయర్. మనం దాన్ని అకౌంటింగ్ ఇయర్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము, మనం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ అనేది మన ఇండియాలో 1st April టు నెక్స్ట్ ఇయర్ 31st March వరకు ఉంటుంది. దీన్ని ఫినాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ ఇయర్ అంటాం. కొన్ని కంట్రీస్లో January to December ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో మనం ఆల్రెడీ పాత వాళ్ళు ప్రకారం వాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో అకౌంటింగ్ మొత్తం కూడా మనం 1st April నుంచి 31st March వరకు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ థింగ్, మనం ఇదే స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తే అకౌంట్స్ అంటే రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం గురించి అయిపోయింది కదండి, ఇప్పుడు ట్రాన్సాక్షన్. సార్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి, రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారు ట్రాన్సాక్షన్ అనే దానికి మీనింగ్?
ఫస్ట్ హ్యాండ్స్ రైజ్ చేయండి, తర్వాత నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, యష్ పరేఖ్. యష్ పరేఖ్ చెప్పు, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? Sir, for transferring money from one account to another bank account, we transfer money, and that is called as transactions. transaction, ఓకే, ఏమన్నావు మళ్ళీ చెప్పు. ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, అంతేనా? నాకు సరిగ్గా Yes, వినపడలేదు. sir. Means if you want to transfer some money, some amount of money from one bank account to another bank account, that is known as transaction. ఓకే ఓకే, నెక్స్ట్ యశ్వంత్ సాయి నువ్వు చెప్పు. ఓకే సార్, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీన్స్ ఇప్పుడు మీకు శాలరీస్ పే చేసాం, ఇట్లా మనీతో జరిగిన ప్రతి ఈవెంట్స్ ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అంటే నార్మల్ మనీలెస్ ట్రాన్సాక్షన్. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యే మనీ టు అకౌంట్ టు మనీ సంథింగ్, ఓకే ఓకే, శాలరీస్ పర్చేజెస్. అంటే ఫినాన్షియల్ Yes. ట్రాన్సాక్షన్ అంటే మనీ టర్మ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే ఫినాన్షియల్ తీసేద్దాం సరదాగా. ఓకే ఓకే. అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటాం? ట్రాన్సాక్షన్ అంటే జనరల్లీ ఉంటది కదా సార్, ఐ మీన్ చెప్పండి, అంటే మీరు అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు, జస్ట్ మీ ట్రై మీరు ఇవ్వండి. అంటే మీరు కమ్యూనికేషన్, ఐ థింక్ ఆ, కమ్యూనికేషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు సార్. ట్రాన్సాక్షన్ మీన్స్ థింగ్స్, ఓకే బిల్స్. ఓకే, మీరు హ్యాండ్ లోవర్ చేయండి. Okay. నెక్స్ట్ జశ్వంత్ నువ్వు చెప్పావా? లేదు సార్. ఒకసారి చెప్పు, ట్రాన్సాక్షన్ అంటే నువ్వేమనుకుంటున్నావు? ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఏ సమ్ అమౌంట్ ఆర్ మనీ ఆర్ సమ్ గూడ్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ టూ డిఫరెంట్ పర్సన్స్. ఓకే, ఫెంటాస్టిక్. నీ దాంట్లోంచి నాకు పాయింట్ దొరికింది. ఓకే, నెక్స్ట్ జశ్వంత్, లోవర్ యువర్ హ్యాండ్. రోహన్ ఆదిత్య నువ్వు చెప్పు. రోహన్ ఆదిత్య, am I audible to you? లేదా? ఓకే, నీ మైక్ ఆన్లోనే ఉంది కానీ నాకు వినపడట్లేదు, సో ఏదో ప్రాబ్లం ఉంది. సరే, యూ లోవర్ యువర్ హ్యాండ్. చిన్ని దేవ్ కుమార్ నువ్వు చెప్పు, ట్రాన్సాక్షన్ అంటే ఏంటది? మూమెంట్ ఆఫ్ మనీ సార్, మూమెంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. ఓ అకౌంట్. అకౌంట్ అంటే మామూలు బ్యాంక్ అకౌంటా? అదే సార్. ఓకే ఓకే, సరే అయితే లోవర్ యువర్ హ్యాండ్. ఏదైనా ఒక దాని నుంచి ఇంకో దాన్ని మార్చేది ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, మూమెంట్ ఆఫ్, ఓకే ఓకే, రోహన్ అయితే మనకు మెసేజ్ పెట్టాడు. మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ థింగ్స్ బిట్వీన్ ఎ సెల్లర్ అండ్ ఎ బయ్యర్ సార్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్సాక్షన్. ఓకే సార్, మీరు ఏంటి సార్ అసలు ఇంటర్మీడియట్ పిల్లల్లో మాట్లాడట్లేదు సబ్జెక్ట్. మీరు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్కి వెళ్ళిపోయి ఒక ఏంటది సిఏ ఫౌండేషన్ రాసేసి ఇంటర్కి రెడీగా ఉన్న సిఏ ఇంటర్ ఉంటుంది కదా, వాళ్ళ టెర్మినాలజీ వాడేస్తున్నారు. సార్ చెప్పండి. సిఏ ఫౌండేషన్ అయిపోయింది సార్ నాది. ఓకే, మీ సిఏ ఫౌండేషన్ అయిపోయిందా? అటెంప్ట్ ఇస్తున్నాను, వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఓకే ఓకే, మీరు ఇంటర్మీడియట్ ఎంఈసీనా? ఎంఈసీ సార్. ఓకే, మీరు ఒకసారి మీరు ఇంటర్మీడియట్ వినుంటారు కదా, ఓకే. చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉండి ఉంటే అవి నేను చెప్పేటప్పుడు క్లారిటీ వస్తూ ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్ని డిఫరెన్షియేట్ చేసుకోండి. మీకు వచ్చేసు అనే యాంగిల్లో కాకుండా ఒక కొత్త వ్యూతో స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఫౌండేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా క్లారిటీ పెరుగుద్ది సబ్జెక్ట్ మీద. ఓకేనా? ఓకే యశ్వంత్ సార్, అన్మ్యూట్. ఇంకా ఎవరైనా అలాంటి స్టూడెంట్స్ ఉన్నారండి? ఉన్నా పర్వాలేదు, మళ్ళీ వింటే మీకు సబ్జెక్ట్లో
అప్పుడు క్లారిటీ లేని విషయాలన్నీ కొత్తగా తెలుస్తూ ఉంటాయి. ఓకే, వినండి. దెన్ ట్రాన్సాక్షన్ అంటే జస్ట్ ఏదో ఒక ఇంగ్లీష్ డిక్షనరీ మీనింగ్లో చూసానండి. వాడు ఏం చెప్పాడంటే ఇది 2 మీనింగ్స్ని 2 పదాలను విడగొట్టండి అని చెప్పాడు. యాక్షన్ అంటే టు డూ సంథింగ్ అంట. యాక్షన్ టు డూ సంథింగ్. ట్రాన్స్ అంటే త్రూ సమ్వన్. ఓకే, సో మనం ఏం చేసినా పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడం, పీపుల్ అంటే మనుషులు కానీ వేరే ఏదైనా, టు డూ సంథింగ్ త్రూ సమ్మన్ అంటే నీతో నువ్వు చేసేది కాకుండా వేరే ఎవరైనా ఇన్వాల్వ్మెంట్తో చేసే ప్రతిదీ ట్రాన్సాక్షన్ అని అంటాం అంటండి. అంటే మనం ట్రాన్సాక్షన్ అనే పదం జనరల్గా ఈ కమర్షియల్ వరల్డ్, కామర్స్ నుంచి వచ్చింది కమర్షియల్ వరల్డ్. ఓకే, కామర్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఆ పదం గురించి చెప్తాను. మనకి ప్రాబ్లం ఏంటంటే అండి, ఇంగ్లీష్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడతాం. ఆ పదానికి అర్థం ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా వాడేస్తాం. జనరలైజ్డ్గా ఎవరితో అయినా ట్రాన్సాక్షన్ అని చెప్పండి, డబ్బుకు సంబంధించింది అంటారు. జనరల్గా నాకు తెలీదు, నేను 10th చదివేంత వరకు ఏం ట్రాన్సాక్షన్స్ చేసావా, ఆ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఏంటి, అలాగనే మాట్లాడతారు. సో ట్రాన్సాక్షన్ అంటే నువ్వు ఏం చేసినా దాన్ని ట్రాన్సాక్షన్ అని అంటారు. బట్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయితేనే అవి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. కానీ బయట ఏంటంటే ట్రాన్సాక్షన్ అంటేనే ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ అయింది అని ఫిక్స్ అయిపోతాం మనం. ఓకే, అసలు ఫినాన్షియల్ అంటే ఏంటి? మానిటరీ అంటే జస్ట్ మనీ. మనీ అంటే అండి కరెన్సీ, డబ్బులు ఇవే అనక్కర్లేదు. మనం ఒక్కొక్కసారి అదే వర్త్ గల ఎక్స్చేంజ్ కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే నా దగ్గర ఒక ఫోన్ ఉంది, 10,000 రూపాయల ఫోన్. సో ఆ 10,000 రూపాయల సమ్ పెన్నులు నాకు ఇచ్చేరా అన్న, ఇది కూడా మానిటరీ ట్రాన్సాక్షన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. మనం జనరల్గా ఏమనుకుంటామంటే డబ్బు అంటే క్యాష్, ఎయిదర్ అకౌంట్ టు అకౌంట్ కానీ, పర్సన్ టు పర్సన్ కానీ, లేకపోతే గూడ్స్ అన్నది చూసారా అది కానీ, ఇవి క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండేదే మానిటరీ ట్రాన్సాక్షన్ అని అనుకుంటాం. ఒకసారి మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కూడా మానిటరీ ఆస్పెక్ట్స్లోనే ఇన్వాల్వ్ అవుతాయి. సో కామర్స్ ఏంటి? కామర్స్ మొత్తానికి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ కామర్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అకౌంట్స్ కాబట్టి అకౌంట్స్లో కూడా అన్ని ఫినాన్షియల్ ఆస్పెక్ట్సే మాట్లాడతాం. బట్ ఏంటంటే డెఫినేషన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకు వాడుతూ ఉంటారంటే డెఫినేషన్ అనేది ఎలా చూసినా రైట్ అవ్వాలి కాబట్టి, సో ఆ టర్మ్స్ ఖచ్చితంగా వాడతారు. అండ్ నెక్స్ట్ అకౌంటెన్సీ, మళ్ళీ సబ్జెక్ట్ పేరుగా వచ్చాం. ఏం లేదండి, మనం ఇదే టర్మినాలజీ గురించి మాట్లాడుకుంటూ అర్థం చేసుకుంటూ వస్తూ ఉంటాం, మళ్ళీ వీటి గురించే మాట్లాడుతూ ఉంటాం. సో అకౌంటెన్సీ అంటే ఏంటంటే సింపుల్గా the rules
or guidelines. For accounting is called accountancy. అంటే అకౌంటింగ్ ఎలా చెయ్యాలి, సో ఎందుకు చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పేది అకౌంటెన్సీ అండి. నేను చెప్పాను ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ డీల్ చేసే ఏకైక టాపిక్ అకౌంటెన్సీ. ఇప్పుడు అకౌంటింగ్ మనం క్లాస్లో అకౌంట్స్ అనే పదానికి ఈక్వలెంట్గా వచ్చిన పదాలు ఎన్ని పదాలు వచ్చినాయో మీరు అకౌంట్స్ అనే పదం, అకౌంట్ అనే పదం ఇన్వాల్వ్ అవుతూ నేను ఇప్పటి వరకు ఎన్ని టర్మ్స్ వాడానో చెప్పగలరా ఎవరైనా? చిందేవ్ కుమార్ చెప్పు. అకౌంటింగ్, అకౌంటింగ్, అకౌంటెంట్, అకౌంటెంట్, వెరీ గుడ్. అకౌంటెన్సీ, అకౌంటెన్సీ, అకౌంటింగ్. అకౌంటింగ్ స్టార్టింగ్ లోనే చెప్పావు. అకౌంట్స్ అంటే ఫస్ట్ మనం అకౌంట్స్ అని చెప్పాం కదా. ఓకే, బాగా చెప్పావు, బాగా అబ్జర్వ్ చేసావు. సార్ ఈ పదాలు గుర్తొచ్చినాయి కదండి. అకౌంటెంట్ అన్నాం, అకౌంట్స్ అన్నాం, అకౌంటింగ్ అన్నాం, అకౌంటెన్సీ అన్నాం. సార్ ఎవరికైనా ఇంకా మనం అకౌంటింగ్ అనే పదం మాత్రమే తెలుసుకోలేదు, మిగతా అన్ని పదాలు మాట్లాడేసుకున్నాం. సో మనం ఆ పైన ఉన్న 3 పదాలకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. జస్వంత్ ఒకసారి హ్యాండ్ లోవర్ చేయవా? వివేక్ నీ మైక్ ఆఫ్ చేయి. అకౌంట్స్ అన్నా, అకౌంటెన్సీ అన్నా, అకౌంటెంట్ అన్నా, ఎవరికైనా సార్ కన్ఫ్యూజన్ ఉంది సార్, నాకు ఏం అర్థం అవ్వదు సార్ మీరు చెప్పింది అనే డౌట్స్ ఏమన్నా ఉన్నాయా మీరు ఇప్పుడే అడగండి. ఎందుకంటే అది క్లారిటీ వచ్చే కాబట్టి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ డెప్త్ వెళ్ళే కొద్దీ బాగుంటుంది. వెంకట్ హ్యాండ్ రైజ్ చేశాడు. వెంకట్ సార్ ఒకసారి మళ్ళీ చెప్పరు సార్? ఏం చెప్పమంటావు? ఫస్ట్ ఇది అకౌంట్ సార్. అకౌంట్స్ నీకు గుర్తుందా? ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగితే వెళ్ళి అకౌంట్స్ చేసుకుని తెచ్చండి, గుర్తుందా? సార్ ఇప్పుడు అకౌంట్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్. ఇంటికి వెళ్దాం. అకౌంట్స్ గుర్తుందా? రికార్డ్ ఆర్ స్టేట్మెంట్స్ in which financial transactions are involved for a particular period of time. ఎవరు అడిగారు? చెప్పాను. వెంకట్ సార్ ఏంటి అకౌంట్స్ అంటే ఏంటి? రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక పీరియడ్ ఫిక్స్ చేసుకొని మీకు జరిగిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒక రికార్డ్ లాగా కానీ, ఒక స్టేట్మెంట్స్ అంటే ఒక ఆర్గనైజ్డ్ పేపర్స్లో కానీ పెట్టుకునే వాటిని అకౌంట్స్ అంటాం. జనరలైజ్డ్ టర్మ్ ఇది అకౌంటింగ్ సబ్జెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వెళ్తాం, రైడ్కి వెళ్ళి వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనకు తెలియదు. ఓకే, వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే మీ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేస్తున్నాం అంటాం. అకౌంట్స్ అన్ని సీజ్ చేసేస్తే ఏంటి లాభం అంటే వాళ్ళు అసలు ఫైనాన్షియల్గా ఏమేమి ట్రాన్సాక్షన్స్ వెళ్ళినాయో అవన్నీ మనం చూసుకుంటే మనకు తెలిసిపోతాయి. అందుకు మాత్రమే మనం అకౌంట్స్ని అడుగుతాం. సో
ఈ అకౌంట్స్ ని వేరే పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పాను. ఏం పేరండి అది? ఎవరి ఎవరికైనా గుర్తుందా? అకౌంట్స్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అంటాం. సో అకౌంట్స్ నే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా అంటాం. అదన్నా జనరలైజ్డ్ గా అకౌంట్స్ అంటాం. ఇవి కొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకురండి, అలా మాట్లాడుతూ ఉంటాం. వెంకట్, మీకు పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్, అకౌంటెంట్ అంటే ఎవరు అనేది అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అకౌంటెంట్. అకౌంటెంట్ అంటే అకౌంటెన్సీ తెలిసినవాడు. అంటే మన సబ్జెక్ట్ ఉంది కదా, అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్. ఎస్ సార్. ఆ సబ్జెక్ట్ తెలిసినవాడు. అకౌంటింగ్ అని ఇంకో టర్మ్ ఉంది, అది నేను ఇంకా పెండింగ్ పెట్టాను. అది చేయగలిగే వాడిని అకౌంటెంట్ అంటారు. ఓకే సార్. ఏంటి చెప్పు ఒకసారి మళ్ళీ. అకౌంట్స్ గురించి తెలిసినవాడు. అకౌంట్స్ గురించి తెలిసినవాడు కాదు ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నాను. యాక్చువల్గా మనం బేసిక్స్లోనే టెర్మినాలజీ చాలా స్ట్రాంగ్గా వాడుకోవాలి. ఎందుకంటే బయట అందరూ అకౌంట్స్ని, అకౌంటెన్సీని, అకౌంటింగ్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటారు. బట్ మనం ప్రొఫెషనల్స్, అంటే మనం చార్టర్డ్ అకౌంటెంట్. వీళ్ళు ఈ సబ్జెక్ట్లో ఇంకా ఎవరైనా సరే వీళ్ళే హైయెస్ట్ పొజిషన్ అని ఫీల్ అవుతారు అకౌంట్ సబ్జెక్ట్లో. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పదాలకి కరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటూ ఉండాలి, అండ్ నెక్స్ట్ బయట కూడా వాడుతూ ఉండాలి. సో ఇప్పుడు చెప్పు, అకౌంటెంట్ అంటే ఎవరు? వెంకట్. వెంకట్, అకౌంటెంట్ అంటే ఎవరు? అకౌంట్స్ చేస్తున్నవాడు సార్. ఓకే సరే. వెంకట్ ఒకసారి లోవర్ యువర్ హ్యాండ్. చిన్నిదేవ్ కుమార్ చెప్తాడు. A person who knows everything about accountancy and can perform accounting here. Means he can do accounting. పర్ఫెక్ట్. వెంకట్, నీకు పాయింట్ అర్థమైందా? ఇక్కడ నువ్వు మిస్ అవుతున్న టెర్మినాలజీ ఏంటంటే అకౌంటెన్సీ అనే టెర్మినాలజీ. ఏ పర్సన్ హూ నోస్ అకౌంటెన్సీ అండ్ కెన్ పర్ఫార్మ్ అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ అన్ అకౌంటెంట్ అని చెప్పా. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు అకౌంటెన్సీ అంటే ఏంటి? ఏ పర్సన్ యూ నోస్ అకౌంట్స్. నాన్న, నువ్వు టెన్షన్ పడకు. అకౌంటెన్సీ ఏంటంటే రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ డూయింగ్ అకౌంటింగ్ ఈజ్ కాల్డ్ అకౌంటెన్సీ. అకౌంటింగ్ ఎలా చెయ్యాలి అని చెప్పే సబ్జెక్ట్ని మనం అకౌంటెన్సీ అంటాం. అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ అకౌంటింగ్ వేరు, అకౌంటెన్సీ వేరు, అకౌంట్స్ వేరు, అకౌంటెంట్ వేరు. ఎస్ సార్. మళ్ళీ చెప్పు. ఇప్పుడు నాకు ఆ 4 పదాలకి ఇంకా నేను అకౌంటింగ్ అనే సబ్జెక్ట్, ఇంకా అకౌంటింగ్ అనే టాపిక్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మిగతా 3 పదాలు నీకేం అర్థమైనాయో చెప్పు. ఫస్ట్ ఇది అకౌంట్స్ సార్. ఒక పీరియడ్ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో అది అకౌంట్ పూర్తి అయ్యాలి సార్. ఫస్ట్ ఓకే. సెకండ్ ఏమో అకౌంటెన్సీ సార్. ఆ అకౌంట్స్ ని గైడ్లైన్స్ అన్ని చేసినారు ఈ అకౌంటెన్సీ సార్. థర్డ్ అకౌంట్ సార్. అకౌంటెంట్. థర్డ్ది అకౌంట్ సార్. అకౌంటెంట్. ఓకే. అకౌంటెంట్ సార్. అకౌంటెంట్ అంటే ఎవరమ్మా? సార్. వెంకట్ సార్.
ఎవరు దేవికుమార్ చెప్పు. అకౌంటెన్సీని ఇంకోలా కూడా పిలవచ్చు సార్. డెఫినేషన్ సబ్జెక్ట్ which tells us about which gives us complete information about accounting. ఓకే, మీకు టెర్మినాలజీ ఏదైనా వాడుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మన సబ్జెక్ట్ గొప్పతనం చెప్తున్నాను. ఈ కామర్స్ అనేది ఉంది కదండి, ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. నువ్వు అకౌంటెన్సీని నువ్వు ఏ టెర్మినాలజీనైనా చెప్పుకోవచ్చు, కానీ మెయిన్ థీమ్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సో మనం యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏం వాడుతున్నాం అనేది కాదు, మీనింగ్ సేమ్ అవ్వాలి ఫైనల్ గా. ఓకే సార్. దేవకుమార్. ఎస్ సార్. అర్థం. వెంకట్. ఎస్ సార్. నీకు అకౌంటెన్సీ అంటే ఏంటో అర్థమైందా? నీకు లేదన్నా, ఇప్పుడు 3 పదాలు ఉన్నాయి చూసావా? మళ్ళీ చెప్తుంది చూడు. ఫస్ట్ అకౌంట్స్ అన్నా, నెక్స్ట్ అకౌంటెంట్ అన్నాం, నెక్స్ట్ అకౌంటెన్సీ అన్నాం, నెక్స్ట్ ఇప్పుడు అకౌంటింగ్ అన్నాం లాస్ట్లో. ఈ అకౌంటింగ్ అనే పదం గురించి ఇంకా ఎవరికి ఏం చెప్పలేదు. ఓకే, అకౌంట్స్ అంటే ఏంటంటే పీరియడ్ ఒక పీరియడ్లో సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని, అది కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఒక పుస్తకంలో లేకపోతే ఒక పుస్తకంలో కానీ పేపర్లో కానీ మీకు సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రాస్తే దాన్ని జనరల్గా అకౌంట్స్ అంటున్నాం. అర్థమైందా వెంకట్? ఎస్ సార్. ఏం లేదన్నా, నువ్వు బుక్ తీసుకున్నావు, రోజు నీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, అవన్నీ రాసుకున్నాను అన్న. జనరల్గా దాన్ని అకౌంట్స్ అంటాం. ఓకే, క్యాజువల్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కువ ఆలోచించదు, క్యాజువల్గా ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఇప్పుడు అకౌంటెంట్. అకౌంటెంట్ అంటే ఎవడంటే ఈ అకౌంటెన్సీ తెలిసినోడు, ఈ అకౌంటింగ్ చేయగలిగే వాడిని అకౌంటెంట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు అకౌంటెన్సీ. అకౌంటెన్సీ అంటే ఏంటంటే ఈ అకౌంటింగ్ ఎలా చెయ్యాలి అని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూడు, ఎలా చెయ్యాలి అని చెప్పేది అకౌంటెన్సీ. అకౌంటింగ్ ఎలా చెయ్యాలి అని కొన్ని రూల్స్ చెప్పారు. ఆ రూల్స్, ఆ డెసిషన్స్ అవన్నీ కూడా అకౌంటెన్సీలో వస్తుంది. సో మనం మన సబ్జెక్ట్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఫైనల్లీ మన సబ్జెక్ట్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే అకౌంటెన్సీ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అకౌంటింగ్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఈ అకౌంటింగ్ చెయ్యడానికి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఈ అకౌంటింగ్ ఎలా చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకోవడమే మన ఇంటర్మీడియట్ సిలబస్ అకౌంటెన్సీ. అర్థమైందా? ఓకే వెంకట్, మైక్ ఆఫ్ చెయ్యి. నాన్న, మిగతా వాళ్ళు మీరు కంగారు పడకండి, మన సబ్జెక్ట్ స్టార్టింగ్ కదా. ఈ బేస్ టెర్మినాలజీ 2-3 సార్లు వినే కొద్దీ మీకు క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. తర్వాత మీకు ఇలాంటి డౌట్స్ రావు, ఎందుకంటే ఈ టెర్మినాలజీ గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఉంటే మీకు ఎక్కడ డౌట్స్ రావు. ఓకే, నెక్స్ట్ అకౌంటెన్సీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ ఆల్సో ఎ సైన్స్. ఆర్ట్ అంటే ఏంటండి, ఎవరైనా ఏమైనా చెప్పగలరా? ఆర్ట్ డ్రాయింగ్. ఓకే ఓకే, ఒకసారి మీ హ్యాండ్స్ రేస్ చేయండి, నేను ఒకరిని అడుగుతాను. జస్ట్ చెప్పు. Art is a form or a way to represent our skills. Fantastic.
నెక్స్ట్ జశ్వంత్ అయిపోయింది. ఇంకా వెంకట్ నువ్వు చెప్తావా? వెంకట్ మ్యూట్ చేయి. సిహెచ్ వెంకట్. యష్ పరేఖ్ సార్ వెంకట్ ఒకసారి మ్యూట్ చేయనన్నా, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. యష్ పరేఖ్ నువ్వు చెప్పు. Sir, means it is a subject, sir. Like we can keep any type of idea or representation while doing some work. That's all, sir. ఓకే. ఓ ఆర్ట్ అంటే ఇప్పుడు జనరల్గా ఇట్స్ ఎ సబ్జెక్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? యష్ పరేఖ్ నువ్వు ఒకసారి నీ హ్యాండ్ ఓవర్ చేయవా? జశ్వంత్ Yes, sir. చెప్తావా ఇంకా ఏమైనా? అంతే సార్. ఓకే, అంటే హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా అని చెప్పి ఏమైనా చెప్పు. ఓకే, మ్యూట్ చేయి. అంటే ఆర్ట్ అంటే ఏంటంటే నాన్న, ఒక స్పెషలైజ్డ్ స్కిల్ నీలోంచి వచ్చే ఒక క్రియేటివ్గా. అంటే జనరల్లీ మనం సినిమాల్లో అది చూస్తూ ఉంటాం చూడు, ఆర్టిస్ట్ అంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ క్రియేటివిటీతో వచ్చేదాన్ని ఒక ఆర్ట్ అంటాం అనమాట. సో ఇప్పుడు దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఏమి ఉండవు. ఇది ఇలాగే చెయ్యాలి, ఇది ఇలాగే పాడాలి, అలా ఏం రూల్స్ ఏమి ఉండవు. అది మిక్స్ అయ్యి మనకి నచ్చింది వాడి ఎక్స్పీరియన్స్తో వాడు ఇంప్రూవైజ్ చేసుకుని ఇంకా బెటర్గా ఉంది అనుకుంటే వాడు ఇంకా బెటర్గా అది ఇంకా ఇంకా బాగా చూపించవచ్చు, లేకపోతే ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తే వాడు ఇంకా అప్డేషన్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకా ఇంకా చేస్తూ ఉంటారు. దాన్ని ఆర్ట్ అంటారు. సైన్స్ అంటే ఏంటంటే జనరల్లీ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు tan theta = v²/rg, ఇలా ఏదో సెట్ ఆఫ్ ఫార్ములాలు ఉండేవి సైన్స్ అని కాదండి. ఇది ఇలాగే చెయ్యాలి, అంతకన్నా ఎక్స్ట్రాలు చేయకూడదు. అది అలా చేస్తేనే పని అవుతుంది, అలా చెయ్యకపోతే పని అవుతుంది. అలా అంటే ఇప్పుడు ఒక రోడ్ కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇంత మెటల్ వాడాలి. అంతేగాని నాకు క్రియేటివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి ఒక మెటల్ ఇలా ఉంచి కడతాను, స్లాబ్ ఇలా ఎందుకు వేయాలి, ఇలా ఇలా వెరైటీగా వేస్తాను అని చెప్పి వెయ్యకూడదు. వేస్తే ఏమవుద్దంటే వాడు నేర్చుకున్న సబ్జెక్ట్ డిస్టర్బ్ అవుద్ది. ఆర్ట్ అలా కాదండి, మనం నేర్చుకున్న దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి వాడి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని కానీ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఆర్ట్ అంటాం. సో ఇక్కడ మన కామర్స్ సబ్జెక్ట్ ఏంటంటే బోత్ ఇట్స్ ఎన్ ఆర్ట్ అండ్ ఆల్సో ఏ సైన్స్. ఎందుకంటే మన కామర్స్లో కానీ అకౌంటెన్సీలో కానీ మనం కొన్ని చోట్ల ఇంప్రూవైజేషన్స్ వాడుతూ ఉంటాం, అప్డేషన్స్ చేస్తూ ఉంటాం, అప్గ్రేడేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో సైన్స్ లాగే సెట్ ఆఫ్ రూల్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకుండా చేసే పరిస్థితి ఉండదు అనేవి కూడా చెప్తూ ఉంటాయి. సో ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే ఇట్స్ బోత్ ఆర్ట్ అండ్ ఆల్సో ఏ సైన్స్. సో గైస్, ఆర్ట్స్ సైన్స్ వీటికి ఏమైనా డిఫరెన్సియేషన్ మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, సరదాగా ఒక పాట పాడుతున్నాడు. వాడికి ఏదో సంథింగ్ ఒక రాగం నేర్చుకోండి అని ఏదో చెప్పారు. వాడు అందులోనే పాడతాడు. బట్ ఆడికి ఏదైనా కొత్త ట్యూన్ వచ్చింది అనుకోండి, వాడికి అనిపించింది అనుకోండి, వాడు కొత్తది ఇంకా బాగుంది కదా అని చెప్పి వేరేది కూడా పాడేసుకోవచ్చు. సో దాన్ని ఆర్ట్ అంటాం. సైన్స్ ఉంది. సైన్స్లో ఏంటంటే నేను చెప్పాను కదండి, ఈ జబ్బు ఉంది, దీనికి ఈ ఇంజెక్షనే చెయ్యాలి అని చెప్పారు. నేను అది కాదు వేరేది చేస్తాను అని చెప్పి వేరేలా చేసామనుకోండి, అది డిస్టర్బ్ అయిపోద్ది. సో ఆ రిజల్ట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది సెకండరీ. ఎందుకంటే ఆ సైన్స్ అనేది ఎక్స్పెరిమెంటల్ ఇష్యూలోకి వెళ్తే సార్ ఇలా కూడా చేయొచ్చు కదా సార్, అలా కూడా చేయొచ్చు కదా సార్ అంటాం.
అది ఆర్ట్లోకి ఎందుకు రాదు సార్ అంటే ఒక సబ్జెక్ట్ని మనం అబ్జార్బ్ చేసుకొని ఒక స్పెషలైజ్డ్ స్కిల్ని మన ఎక్స్పీరియన్స్తో ఒక కొత్త విషయాన్ని క్రియేట్ చేయడాన్ని ఒక ఆర్ట్ అంటాం. సో ఆర్ట్ అంటే ఈ మ్యూజిక్ లేకపోతే పెయింటింగ్స్ ఇలా ఇలా డిఫరెంట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్ట్ అంటాం. సో మన సబ్జెక్ట్ ఇట్స్ ఎ బోత్ అన్ ఆర్ట్ అండ్ ఆల్సో ఎ సైన్స్. కొన్ని విషయాల్లో సైన్స్ చెప్పినట్టు సైన్స్ లాగా ఉంటాయి, కొన్ని విషయాల్లో ఏదో ఒక ఆర్ట్ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందో అలాగే మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తున్నాను. అకౌంటింగ్. సార్ ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారా, లేకపోతే సార్ మధ్యాహ్నం భోజనం చేసాం కదా లైట్గా మొత్తగా ఉంది, ఎక్కడో డిస్టర్బ్ Follow అవుతున్నాం అయిపోయింది? ఓకే, ఫాలో అవుతున్నాం సార్. ఫాలో అవుతాం సార్. కొంచెం ఎవరైనా సార్ మధ్యలో ఏమన్నా స్లిప్ అయ్యాను అలా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుదాం. ఓకే, అందరూ ఫాలో అవుతున్నారు అయితే యాక్టివ్గా ఉన్నారు అంటారు. ఓకే సరే, Yes, sir. ఓకే సరే. ఇప్పుడు అకౌంటింగ్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ వల్లనే మిగతా అన్ని ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఈరోజు ఇంకా ఫైనల్గా నేను అకౌంటింగ్ అనే టాపిక్ కంక్లూడ్ చేసి చేద్దాం. నేను కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ట్రై చేయండి. జనరల్లీ అకౌంటింగ్ అంటే జశ్వంత్ గారు మీరు కూడా చూసుంటారు, ఎవరైనా సరే జనరల్గా మొత్తం బేసిక్ డెఫినేషన్ ఒకటి ఉందండి. Accounting is an art of recording, classifying, art of recording, classifying, analyzing, interpreting, and communicating. Of financial transactions. సార్ నా రైటింగ్ అర్థమవుతుందండి? Yes, sir. అర్థమవుతుంది సార్. అందరూ ఒకసారి మీరు అందరూ మీ దగ్గర బుక్స్ ఉన్నాయండి? హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు టెక్స్ట్ బుక్స్ సార్. ఏమన్నా బుక్స్, మీరు టెక్స్ట్ బుక్స్ కానీ ఏమన్నా? కామర్స్ టెక్స్ట్ బుక్ ఉంది సార్, ఫస్ట్ ఇయర్ కామర్స్ టెక్స్ట్ బుక్. దాంట్లో అకౌంటెన్సీ ఉందా? లేదు సార్, విడిగా అకౌంటెన్సీ బుక్ ఉంటుంది. విడిగా అకౌంటెన్సీ బుక్ ఇచ్చారా? సార్ అది మీరు ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారా, అంటే పక్కన ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, ఒకవేళ బుక్ అది ఏమన్నా కుదరకపోతే మేనేజ్మెంట్ని అడగండి, వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ ఏదో చూస్తారు. నేను ఎందుకంటే మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని బేస్గా ఫాలో అవుతున్నాను. సార్ ఇప్పుడు జనరలైజ్డ్ డెఫినేషన్ సార్, అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. Interpretation of financial transactions.
సో అకౌంటింగ్ అంటే ఏంటి? ఎన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, కమ్యూనికేటింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. సార్ ఈ డెఫినేషన్లో మనకి వేటి మీనింగ్స్ తెలుసో చెప్పండి, ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఈ డెఫినేషన్లో మనం కొన్ని పదాల మీనింగ్స్ అయితే తెలుసుకున్నాం. సో ఎన్ని పదాల మీనింగ్స్ మనం తెలుసుకున్నాం, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి? హ్యాండ్స్ రైజ్ చేశారు, ఇద్దరు రైజ్ చేశారు. ఓకే, చిన్ని దేవకుమార్ చెప్పు. రికార్డింగ్ సార్, రికార్డ్ చేయడం సార్. అంటే సపోజ్ ట్రాన్సాక్షన్ ని ఏ రోజు జరిగింది, పర్టికులర్ టైం అదంతా రికార్డ్ చేస్తాం సార్. తర్వాత దాన్ని డివైడ్ చేస్తాం సార్. ఓకే ఓకే డివైడ్ చేస్తాం సార్. క్లాసిఫై, ఓకే ఇట్స్ డివైడింగ్, Okay. అనలైజింగ్. Okay. తర్వాత మొత్తం దాన్ని అకౌంట్ అనలైజ్ చేస్తాం సార్, చెక్ చేస్తాం సార్. ఓకే ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే ఇంకా కమ్యూనికేటింగ్ సార్ లాస్ట్. కమ్యూనికేటింగ్. దీంట్లో మీనింగ్ తెలుసు సార్. నార్మల్ గా మీనింగ్ అయితే మా కమ్యూనికేషన్ గుర్తింపు పడుతుంది. ఓకే, యాక్చువల్గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పదాలు నీకు తెలుసు అని, ఎందుకంటే నాకు కూడా తెలియదు. విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో నాకు తెలిసిన టెర్మినాలజీ వచ్చి ఆర్ట్ గురించి చెప్పాను, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనే పదాన్ని మీనింగ్ చెప్పాను, నెక్స్ట్ ఫినాన్షియల్ అనే పదానికి మీనింగ్ చెప్పాను. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆర్ట్. సో ఈ మిగిలిన టెర్మినాలజీ జనరల్ ఇంగ్లీష్గా నువ్వు చెప్పుంటావు, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చెప్పారు? దేవికుమార్ కదా, నువ్వు హ్యాండ్ లోవర్ చేయి. ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంటి సార్? నేను వరుసగా చెప్తాను మళ్ళీ, సరేనా? జశ్వంత్ ఎస్ సార్. చెప్పు. ఎస్ సార్, అకౌంటింగ్ ఆర్ట్ కోసం చెప్పారు సార్. ఆర్ట్ ఈజ్ ఏ చెప్పు. ఫ్రీ వే టు ఎక్స్ప్రెస్ ఆర్ పర్ఫార్మ్ స్కిల్ సార్. ఓకే. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం చెప్పారు సార్. ఓకే. ట్రాన్సాక్షన్ మీన్స్ టు డూ సంథింగ్, someone doing something సార్ ట్రాన్సాక్షన్ అంటే. ఫ్యాంటాస్టిక్, పర్లేదు. ఫైనాన్షియల్ అంటే ఇన్వాల్వింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ మనీ సార్. ఫ్యాంటాస్టిక్. మనీని బేస్ చేసుకుని చేసే ట్రాన్సాక్షన్స్ ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఓకే, అంటారు. ఫ్యాంటాస్టిక్. లోవర్ యువర్ హ్యాండ్. యశ్వరిక్ నువ్వు చెప్పు. యశ్వరిక్ వినపడుతుందా? Hello, sir. Now are you able to hear me? యా. Sir, recording means recording our like statements, like what expenses అంటే మనం ఏం ఎక్స్పెన్సెస్ చేస్తున్నామో. సపోజ్ ఇవాళ మనకి కొంచెం ఇన్కమ్ వచ్చింది సార్, అందులో నుంచి ఏం ఎక్స్పెన్స్ చేస్తున్నామో అదంతా ఒక బుక్ లో రాసుకొని పెట్టాం సార్. ఓకే. క్లాసిఫైయింగ్ అంటే అంటే ఏ అకౌంట్ దేనికి సంబంధించి ఉంటుంది, లైక్ అది మనకి క్రెడిట్ వచ్చిందా లేకపోతే మనం ఏదైనా డెబిట్ చేసామా అని సార్ క్లాసిఫైయింగ్. ఓకే. అనలైజింగ్ అంటే చెక్ చేస్తుండడం సార్, అంటే ఎక్కడైనా దేంట్లో మనకి ఏదైనా తక్కువ అయింది అని చెక్ చేస్తుండడం సార్. ఓకే. కమ్యూనికేటింగ్ అంటే షేరింగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే. ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ అనదర్. నాన్న ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్పాను, నువ్వు మళ్ళీ మార్చేసి నీ మీనింగ్ నువ్వు చెప్పేస్తున్నావు. నేను ఒక టెర్మినాలజీ నిన్ను ట్రైన్ చేసుకుంటూ వచ్చా. ఇదిగో గుర్తొచ్చిందా? సార్ ఎస్ సార్, గుర్తొచ్చింది. ఏంటి? గుర్తొచ్చిందా? ఎస్ సార్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి?
పరేక్, Yes, sir. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? Financial, monetary, to money through someone for doing something. ఫైనాన్షియల్ అనే పదానికి మీనింగ్ మానిటరీ అని అర్థం. ఓకే, ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏంటంటే యాక్షన్ అంటే టు డూ సంథింగ్. ట్రాన్స్ అంటే త్రూ సమ్వన్, అంటే డూయింగ్ సంథింగ్ త్రూ సమ్వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సాక్షన్. Okay, sir. వెంకట్, నీకు అర్థమైందా ట్రాన్సాక్షన్ అనే పదానికి అర్థం ఏంటో? Yes, sir. ఏదైనా పని చేయడం, టు డూ సంథింగ్ త్రూ సమ్వన్, అంటే ఎవరి ద్వారా అయినా చేస్తుంటే దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. అది డబ్బుకు సంబంధించింది అనుకో, దాన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటాం. అర్థమైందా? బ్రేక్ అవుతుంది సార్. ఏంటి వెంకట్? అంటే ఇందాక వాయిస్ బ్రేక్ అయింది సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా. పోనీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, సో చూసుకుంటా ఉందాం. అందుకే 2-3 సార్లు అడుగుతున్నాను, చెప్పిస్తున్నాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ క్లారిటీగా ఉన్నాం అనుకో, తర్వాత కట్ అయినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అర్థమైందా వెంకట్? ఎస్ సార్. నెక్స్ట్ పరేక్, Sir, అర్థమైంది సార్. Yes. ట్రాన్సాక్షన్ మీనింగ్ మనం మర్చిపోయాం. అకౌంట్ నుంచి అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయ, మళ్ళీ సేమ్ మీనింగ్ చెప్పేసావు, నాకు గుర్తుంది. Someone, sir. అంటే డూయింగ్ సంథింగ్ త్రూ సమ్వన్. యాక్చువల్గా ఎనీ యాక్టివిటీని ట్రాన్సాక్షన్ అని చెప్పేయచ్చు, ఏంటి, పర్సన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు. బట్ ఫినాన్షియల్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయితే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటాం. బయట అందరూ ప్రతిదాన్ని, అంటే ఫినాన్షియల్గా అయినా అవ్వకపోయినా డబ్బులు ఇన్వాల్వ్ అయితేనే ట్రాన్సాక్షన్ అని అనుకుంటారు జనాలు యాక్చువల్గా. సో మనకి ఆ తేడా తెలియాలి. అంటే ఏం లేదు నాన్న, సింపుల్గా చెప్తాను చూడు. బయట ప్రతి షాప్ దగ్గర జిరాక్స్ అని ఉంటుంది, తెలుసా? అవును సార్. Yes, sir. అంటే ఇప్పుడు పరేక్ ఒకసారి నీ హ్యాండ్ లోవర్ చేయి. జిరాక్స్ అనేది కంపెనీ పేరు అని ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే జిరాక్స్ అని పేరు ఉంది కదా, అది యాక్చువల్గా చేసే యాక్టివిటీ పేరు కాదు. ఆ మెషిన్ ఒక ప్రింటర్ కంపెనీ, జిరాక్స్ అనే ఒక ప్రింటర్ కంపెనీ ఫస్ట్ అది ఇన్వెంట్ చేసి అమ్మడం మొదలుపెట్టింది. సో జనాలకి జిరాక్స్ అనే తెలుసు. అది చేసే పనిని ఫోటో కాపీయింగ్ అంటారు. కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ఫోటో కాపీ తీయండి, ఒక డూప్లికేట్ కాపీ తీయండి అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. అదే జిరాక్స్ తీయండి అంటే వెంటనే అలా తీసి అలా ఇచ్చేస్తారు. సో మన అకౌంటెన్సీని కూడా అలాగే ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసారా, మన క్లాస్ పేరు ఏంటి? అకౌంట్స్ క్లాస్. అసలు అకౌంట్స్ అంటే ఏంటి? బుక్స్ అవి ఇవి ఉండేదాన్ని అకౌంట్స్ అంటాం, కానీ అకౌంట్స్ క్లాస్ అంటాం ఏంటి? సో ఈ టెర్మినాలజీని మన వాడుకకి యూస్ఫుల్గా ఎలా కావాలనుకుంటే అలా వాడుకుంటూ ఉంటాం. బట్ మనం మాత్రం కరెక్ట్గా వాడాలి, ఎక్కడ ఏది వాడాలి అన్నీ తెలియాలి. సో అందుకు మనం ఇంత డెప్త్లో నేర్చుకుంటున్నాం ఒక్కొక్క పదం యొక్క మీనింగ్. ఓకే, గాట్ ఇట్? యశ్వంత్ సాయి, కొంచెం బోరింగ్ ఉందా? అనిపిస్తుందా? కొంచెం నాన్న, ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ఇంకా అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో తప్పదు, ఒక 2-3 క్లాసెస్ నెక్స్ట్ నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు. ఓకేనా? ఓకే, సరే నాన్న. మనం అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, ఇన్పుటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ డెఫినేషన్ చూసాం కదా, మనకి బోలెడ్ అనే డెఫినేషన్స్ ఉన్నాయన్న, బోలెడ్. ఒక్కొక్కడు ఒక్కో డెఫినేషన్ ఇచ్చేస్తూ ఉంటాడు, బోల్డ్ మంది ఆథర్స్. ఇది ఆర్ట్ కదా, ఎవరికి నచ్చింది వాడు
ఇలా కూడా అనొచ్చు కదా, ఇలా కూడా అనొచ్చు కదా, బోల్డ్ మంది ఇచ్చేస్తారు. సో అలాంటి వాటిలో నాకు డెఫినేషన్ నచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు ఈజీగా చెప్పడానికి కూడా అదే బాగుంది అని అనిపించింది. సో ఆ డెఫినేషన్ ఒకసారి రాస్తున్నాను, చూసుకోండి, లేకపోతే మీరు కూడా రాసుకోండి. Accounting is a systematic process of identifying, measuring, recording, classifying, identifying, measuring, recording, classifying. Next, summarizing, analyzing, interpreting, and communicating. ఒకసారి ఎవరైనా చదవండి, ఒకసారి ఎవరైనా చదువుతారా? సార్ ఒకసారి ఎవరైనా నేను ఇప్పుడు రాసింది చదువుతారా? అంటే నేను రాసింది అర్థం అవుతుందో లేదో తెలుసుకోవడానికి. ఎస్ సార్, చదవమ్మా సార్. చదువు. అకౌంటింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, recording, classifying, summarizing, analyzing, interpreting, and communicating. ఓకే, ఇప్పుడు ఇది బట్టి కొట్టేస్తే, అంటే బట్టి అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు అర్థమైపోతుంది. సో బట్టి కొట్టకపోయినా మీకు ఈ పాయింట్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్ అండ్ కమ్యూనికేటింగ్. ఇక్కడ ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటంటే నాన్న, మనం అకౌంటింగ్లో చేసేటప్పుడు ఓన్లీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో మనం జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నట్లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఐడెంటిఫై చేయడం. ఈ ప్రాసెస్లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఐడెంటిఫై చేయటం. ఐడెంటిఫైయింగ్ డినోట్స్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. అంటే అకౌంటింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ప్రాసెస్ అంటే స్టెప్ టు స్టెప్, అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగే ప్రక్రియ. సో అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ రోజులో జరిగే అన్ని యాక్షన్స్లోని, లేకపోతే అన్ని ట్రాన్సాక్షన్స్లోని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటో ఐడెంటిఫై చెయ్యాలి. నెక్స్ట్ మెజరింగ్ అంటే మనం అది వాల్యూ కూడా కట్టగలగాలి. అంటే మెజరబుల్ వాల్యూ అయి ఉండాలి మెజరింగ్ అంటే. సో అది జనరల్గా మనం జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మానిటరీ అనేది ఒక యూనిట్ కింద పెట్టుకున్నాం కాబట్టి మెజర్ చేసేటప్పుడు అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఉండాలి. గాట్ ఇట్? ఐడెంటిఫైయింగ్ అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటన్నా, టు డూ సంథింగ్
త్రూ సమ్మన్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. బట్ అన్ని ట్రాన్సాక్షన్స్ మనం రాయము, ఓన్లీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రాస్తాం. సో ఐడెంటిఫైయింగ్ అంటే ఐడెంటిఫై చేయాలి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ మెజరింగ్. మెజరింగ్ అంటే మనం వాల్యూ చూడాలన్నమాట. అంటే మెజర్ చేస్తాం, అరే ఇది ఎంత ఉంది, దీని కాస్ట్ ఎంత ఉంది, లేకపోతే దీని వాల్యూ ఎంత ఉంది, అవన్నీ మెజర్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే మానిటరీ వాల్యూస్లో మనం మెజర్ చేయాలి. నాన్న నెక్స్ట్ ఏమన్నా క్లాస్ ఉందా? 4:30 క్లాస్ ఉంది సార్, ఇంగ్లీష్. మీకు హాఫ్ అన్ అవర్ బ్రేక్? అవును సార్. యాక్చువల్లీ టైం. ఓకే సరే, అయితే ఇంకొక 2 పాయింట్స్ మీరు ఎవరైనా నోట్స్ అది రాస్తున్నారా నేను చెప్తున్నప్పుడు? ఇంకా రాయట్లేదు. రాయట్లేదా? ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వరకు నేను చెప్పిన అన్ని జనరల్ టెర్మినాలజీసే. అది నోట్స్ అంతా రాసినా రాయిపోయినా పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కానీ ఇది రాసుకోండి ఒకసారి. అకౌంటింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్, రాస్తున్నారా? ఒకసారి రాయండి. సార్ అంటే రన్నింగ్ నోట్స్ లాగానే సార్? రాస్తున్నారా? హలో సార్. సార్ రన్నింగ్ నోట్స్ లో రాయాలి సార్, లేకపోతే కొత్త నోట్స్ లో ఒకసారి రాయాలి? ఒకసారి మీకు ఏంటంటే కొత్త నోట్బుక్ లో రాసుకోవాలి సార్, లేకపోతే రన్నింగ్ నోట్స్ లో రాసుకోవాలి సార్? మీ ఇష్టం. మనకి ఎలాగో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ వర్క్ బుక్స్ కూడా ఉంటాయి, అందులోంచి కావాలంటే అందులో చదువుకోవచ్చు. రన్నింగ్ నోట్స్ మీరు ఆల్రెడీ మెయింటైన్ చేస్తే నాన్న, ఇప్పుడు అందరూ రన్నింగ్ నోట్స్ అసలు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి రైస్ చేయండి హ్యాండ్స్. సార్ రన్నింగ్ నోట్స్ అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పెడతాం కదా సార్. ఇంకా అకౌంట్స్కి ఏమో మొదలు పెట్టలేదు సార్. అవును. ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఓకే, మీకు రన్నింగ్ నోట్స్ అని నేను ఏం చెప్పలేదు, సో ఇంకేం స్టార్ట్ చేయలేదు అంతేనా? అవును సార్. ఎస్ సార్. నోట్స్ కూడా నేను ఏం చెప్పలేదు, మీరు స్టార్ట్ చేయలేదు అంతే కదా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఓకే నాన్న, మన నోట్స్ నేను మళ్ళీ రేపు రాయిస్తా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పటి వరకు అసలు ఏం చెప్పానో ఒకసారి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా? ఓకే. నోట్స్ నేను సెపరేట్గా రేపు రాయిస్తాను, ఓకేనా? ఎస్ సార్. పర్టికులర్ బుక్ ఫర్ దట్ సార్? మీరు సెపరేట్గా అకౌంటెన్సీకి రన్నింగ్ నోట్స్ రెండు ఒకటే, ఒకే ఒక బుక్ పెట్టండి. నేను చెప్తూ ఉంటాను, ఆ పాయింట్స్ మీరు ఇప్పుడు మీరు ఇంకేమీ రాయొద్దు. రేపు నేను మళ్ళీ నోట్స్ చెప్తాను, ఇవే పాయింట్స్లో ఏదేది నోట్స్ రాసుకోవాలో అవన్నీ చెప్తా ఉంటాను. ఓకే, మీరు జస్ట్ ఇప్పుడు ఈ షీట్ ఎందుకు ఓపెన్ చేశానంటే ఒకసారి ఈ రోజు క్లాస్లో ఏం జరిగిందో చూద్దాం, సరేనా? ఓకే సార్. సేవ్ చేసి ఫైల్ ఒక్కసారి యశ్వంత్ సార్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. నాన్న ఫస్ట్ నుంచి ఒకసారి వరుసగా ఫాస్ట్గా ఏం చెప్పానో అదంతా చెప్పేస్తూ ఉంటాను. మీ క్లాస్ టైం అయిపోయింది, సరేనా? ఒకసారి అలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎంఈసి అంటే కామర్స్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. కామర్స్, అకౌంటెన్సీ. అకౌంటెన్సీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ ఏమో 50 మార్క్స్ థియరిటికల్ సబ్జెక్టు, అకౌంట్స్ ఏమో ప్రాక్టికల్. అకౌంటెన్సీ, సో అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 50 మార్క్స్, సెకండ్ ఇయర్ 50 మార్క్స్, ఫౌండేషన్ 100, సో టోటల్ 500 మార్క్స్.
సో చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఐసీఏ పెట్టే ఎగ్జామ్ పాస్ అయ్యి ఎవరైతే సర్టిఫికేట్ వస్తారో అతన్ని చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్ అంటే ఎవరు? ఎ పర్సన్ హూ నోస్ అకౌంటెన్సీ అండ్ కెన్ పర్ఫార్మ్ అకౌంటింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అకౌంటెంట్. అకౌంట్స్ అంటే ఏంటి? ఏ రికార్డ్ ఆర్ స్టేట్మెంట్స్ ఈస్ కాల్డ్ అకౌంట్స్. సో వాటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని కూడా అంటాము. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాన్యువల్గా మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే ఎలక్ట్రానికల్గా మెయింటైన్ చేయొచ్చు. సో దీస్ రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. వీటినే మనం అకౌంట్స్ అంటాము. జనరల్లీ పీరియడ్ ఆఫ్ టైం అంటే జనరల్గా 1 year ఉంటుంది. దీన్నే ఫినాన్షియల్ ఇయర్ అని ఆర్ ఎల్స్ అకౌంటింగ్ ఇయర్ అని కూడా అంటూ ఉంటాము. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో 1st April to 31st March ఉంటుంది. మన ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ అనే దానికి మీనింగ్ చెప్పాను. యాక్షన్ అంటే టు డూ సంథింగ్ అని, ట్రాన్స్ అంటే త్రూ సమ్వన్ అని. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఫినాన్షియల్ అంటే మానిటరీ అంటే మనీకి సంబంధించింది అని. నెక్స్ట్ అకౌంటెన్సీ ఇస్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ అని కూడా చెప్పాను. సైన్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉండేది. ఆర్ట్ అంటే స్పెషలైజ్డ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉండేది అని. నెక్స్ట్ అకౌంటెన్సీ అంటే రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ ఫర్ అకౌంటింగ్ అని కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ గురించి చూసాము. అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్, ఇన్పుటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ మీ చేత ఇంకో కొత్త డెఫినేషన్ కూడా రాయించాను. అకౌంటింగ్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇన్పుటింగ్ అండ్ కమ్యూనికేటింగ్. సో ఐడెంటిఫైయింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ మెజరింగ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఓకేనా? ఇక్కడ వరకు చెప్పాను కదా నాన్న. నెక్స్ట్ రేపు నేను ఫ్రెష్గా ఏ పాయింట్ ఇంపార్టెన్స్ ఉంది దాన్ని నోట్స్లో ప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ దీన్ని కంటిన్యూషన్ క్లాస్ లీడ్ చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ సార్. నేను ఫ్రెష్గా రివైజ్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. ఓకేనా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? యష్ పరేఖ్ చెప్పు ఒకసారి. సార్ ఎనీ పర్టికులర్ బుక్ ఫర్ ద నోట్స్ సార్? అంటే లైక్ సింగిల్ రోల్ బయట ఏదైనా పెట్టుకుంటారు? ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ మన సిఏ ఎగ్జామ్స్ మొత్తం అన్ని కూడా రూల్ బుక్స్ లో మెయింటైన్ చేస్తాం, సింగిల్ రూల్ లో. సో మీరు సింగిల్ రూల్ మెయింటైన్ చేస్తానంటే బెటర్, ప్రాక్టీస్ కి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ఎలా రాస్తామో మన క్లాస్ రూమ్ లో కూడా అలాగే రాయొచ్చు. నెక్స్ట్ దేవి కుమార్, ఎనీ డౌట్స్? సార్ 200 pages సరిపోద్ది. జర్నల్ ఎంట్రీస్ అయ్యి ఉంటాయి సార్ బడ్జెట్. అవును సరిపోద్ది, సరిపోతే ఇంకోటి తీసుకుందాం అండి. 200 సరిపోద్ది సార్. సరిపోద్ది, తర్వాత సరిపోకపోతే తర్వాత తీసుకుందాంలేండి అంటున్నా. ఓకే సార్. ఓకేనా? అయితే మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.